రాష్ట్రంలో రైతులను రోజుకో సమస్య చుట్టుముడుతోంది. ఇప్పటికే సాగునీరు అందక, కరెంటు లేక, వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలకు విత్తనాలు కూడా అందని పరిస్థితులు నెలకొన్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విత్తనాల షాపుల వద్ద రైతులు ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారు. రాసి 659 విత్తనాలు ఇస్తామన్న వ్యాపారులు స్టాక్ లేదని తిప్పించుకుంటున్నారని అంటున్నారు రైతులు. అటు విత్తనాల షాపుల వద్దకు చేరుకున్న వ్యవసాయ అధికారులను నిలదీసిన రైతులు వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాశికోర్ 659 రాశికోరకు తిరుగుతున్నాం సార్. మేము 2 రోజులు వంచింది సార్. అయినా కూడా లైన్లో నిలబడ్డాను. 2 రోజులు మాకు దొరకలేదు సార్. దొరకకుంటే సోమవారం రండి అని వీళ్ళు అన్నారు సార్. సోమవారం వచ్చి చూస్తే సార్ ఇక్కడైతే నో స్టాక్ అని బోర్డు పెట్టేసిండు సార్ ఆయన. మళ్ళీ ఇన్ని ఇన్ఫర్మేషన్ ఉంటేనే సార్ ఒక 50 ఊళ్ళ మంది వస్తారు ఇక్కడ సార్. ఇంత ఇబ్బందికరం పెడుతున్నారు సార్ వీళ్ళు. మరి 1వ తారీఖు దాకా ఇది అని అంటున్నారు సార్. సిఐ సార్ కూడా వచ్చి ఇప్పుడు చెప్పిండు అయితే 1 తారీఖు నుంచి ఇస్తా అంటున్నాడు సార్. ఇక ఇంతకేం సార్ వాళ్ళు వేరే దుకాణాలకు సప్లై చేస్తున్నారు సార్. ఎక్కడి నుంచి 659 ఇప్పుడు డిమాండ్ ఉంది సార్. ఇక వేరే దుకాణంలో మనం అడిగితే సార్ ఇప్పుడు సీజన్ అయితే దగ్గరకు వచ్చింది సార్. ఇప్పుడు ఏమో వారం రోజులే ఉంది. మళ్ళీ ఏం చేస్తారు సార్ వాళ్ళు, ఇక మనకు ఆ బ్యాగ్ దొరకకుంటే ఇవి 2 తీసుకోండి, అవి 2 తీసుకోండి అనుకుంటా, ఇవి 2 ఇస్తాం, అవి 4 తీసుకోండి అట్లా అనుకుంటా మనకు సార్ వాళ్ళు ఇది చేస్తున్నారు సార్. ఇంతకు ముందు కూడా అట్లని మేము తీసుకున్నాము. కింగ్ అనే బ్యాగ్ ఉండే సార్ మాకు. కింగ్ తీసుకున్నాం. దాన్ని ఇప్పుడు కూడా కోర్టు కేసే నడుస్తున్నది. కొట్టేసింది ఏమో సార్. ఇప్పటిదాకా రాలేదు సార్. దాన్ని కూడా ఈ దుకాణం వాళ్ళు మొత్తం కుమ్మక్కాయ సార్ రైతులకు ఇచ్చేస్తున్నారు సార్ వీళ్ళు. అన్నమాది వడ్డాడి విలేజ్ తాంసి మండలు 659 సీడ్ కోసం వచ్చినాం. గత వారం రోజుల నుంచి తిరుగుతున్నాం. దొరుకుతలేదు సీడ్. 10వ డేట్ నుంచి స్టార్టింగ్ అయింది. 10వ డేట్ నుంచి తిరుగుతున్నాం. సీడ్ ఏమో దొరుకుతలేదు. వేరే సీడ్ ఇస్తామంటున్నారు. వేరే సీడ్ పెట్టుకొని ఏం చేయాలా? 659 మంచి సీడ్ అని ఒక సగం అవి సగం ఇవి అన్న పెడదాం అనుకుంటున్నాం. కానీ పొద్దున 6 నుంచి లైన్లో నిలబడ్డాం. మాకేమో సీడ్ దొరుకుతలేదు. పోయిన సంవత్సరం కూడా ఇదే గతి. ఈ 659 సీడు ఒక 7 ఎకరాల భూమి ఉంటే ఒక 14 బ్యాగులు పడితే ఒక 5 అన్న దొరుకుతాయేమంటే మనిషికి 2 ఇస్తామంటున్నారు. 2 ఎటు జారుతాయి సార్? 7 ఎకరాలకు 2 బ్యాగులు ఇస్తామంటున్నారు. పొద్దున 6 నుంచి లైన్లో నిలబడ్డాం. ఇవాళ సోమవారం, ఇవాళ ఇస్తామని చెప్పిండ్రు. కొద్దిగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే ఉన్నందరు వ్యవసాయదారులు ఇవాళ వచ్చిండ్రు. ఇవాళనేమో మొత్తం దింగానే చేస్తున్నారు. ఇవాళ టోకన్ ఇస్తామంటున్నారు. లేకుంటే ఇంకా వచ్చే ఫస్ట్ డేట్ అంటున్నారు. ఫస్ట్ డేట్ అంటే ఫస్ట్ డేట్కి ఇస్తే మేము ఎప్పుడు పెట్టాలా? ఎప్పుడు మొలుస్తుంది అది? ఫస్ట్ డేట్కి వర్షాలు పడితే ఇప్పుడు పెట్టేందుకు రెడీ ఉన్నారు వాటర్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు 28, 30కి పెట్టేందుకు రెడీ ఉన్నారు వాటర్ ఉన్న వాళ్ళు. ఫస్ట్కు ఇస్తామంటే మేము ఎప్పుడు పెట్టుకోవాలా? ఎప్పుడు వెళ్తుంది అది? ఇది బ్లాక్ నడుస్తున్నదేమో అనిపిస్తున్నది మాకైతే. దగ్గర వాళ్ళకి ఇచ్చేస్తున్నారేమో, బ్లాక్లో నడుస్తున్నదేమో అనిపిస్తున్నది మాకు. ఇప్పుడు సార్ రైతు ఇప్పుడు గింజలు కొనడానికి కూడా లైన్లో నిలబడాలా? మర్రా పంట వెళ్ళినాక కూడా అమ్మతందుకు కూడా లైన్లో నిలబడాలా? మళ్ళీ ఆ పెద్ద దళారులకు వాళ్ళకి ఇళ్ళకే లొంగి ఉండాలా? మేము ఎప్పటికీ అంతేనా? ఇక ఎప్పుడు లైన్లోనే నిలబడు, కొనంగా లైన్లోనే, అమ్మేటప్పుడు కూడా లైన్లో నిలబడు. ఇది రైట్. ఇక ఆదిలాబాద్లో విత్తనాల కొరతపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సతీష, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పత్తి విత్తనాలకు సంబంధించిన కొరత విపరీతంగా ఏర్పడింది. ఒక్కసారిగా కొరత ఏర్పడంతో రైతులు ఈ ఎరువుల దుకాణాల ముందు, అలాగే ఈ విత్తనాల దుకాణం ముందు బారులు తిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 12 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని ఈ సంవత్సరం వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేయడం జరిగింది. అయితే ఇందుకు తగ్గట్టు దాదాపు 15 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్ అవసరమని అంచనా వేసేసి ముందస్తుగా సమావేశం ఏర్పాటు చేసి ఎరువుల దుకాణాల వారికి, ఇతర విత్తనాల వారికి అందుబాటులో ఉంచుకోవాలని చెప్పేసి వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఈ డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలను మాత్రము వ్యాపారులు బ్లాక్ చేస్తున్నారు. రాశి 659 తో పాటు మరో 5 రకాల విత్తనాల కంపెనీకి సంబంధించిన
విత్తనాల భారీగా డిమాండ్ ఏర్పడింది. అయితే ఈ భారీగా డిమాండ్ ఉన్న విత్తనాలను మాత్రము ఇప్పటికే ఒకటి 2 రోజులు మాత్రమే రైతులకు పంపిణీ చేసి ఆ తర్వాత తమ దగ్గర స్టాక్ లేదని చెప్పేసి కొరత ఉందని చెప్పేసి కృత్రిమంగా కొరత సృష్టించే ప్రయత్నం వ్యాపారులు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం కానీ ఇటు వ్యవసాయ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సాధారణంగా ఈ విత్తనాలకు సంబంధించిన స్టాక్ను ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో పొందుపరచడంతో పాటు డైలీ తాము అమ్మిన విత్తనాలకు సంబంధించిన వివరాలను వ్యవసాయ శాఖ అధికారులకు అందించాల్సింది. అదేవిధంగా విత్తనాలకు సంబంధించిన స్టాకులను ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు పరిశీలించాల్సింది. అయితే ఇవేమీ కూడా అదిలాబాద్లో జరగడం లేదు. దీంతో ఒక్కసారిగా కొరత ఏర్పడంతో రైతులు బారుతిన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వానాకాలానికి ముందే ఈ వర్షాలు పడడంతో రైతులు పెద్ద ఎత్తున ఈ పత్తి విత్తనాలు కోసము బాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి విత్తనాలను అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.